యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం 6వ వచనం. నీవు మొదటి 2 వచనాలు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. సమస్త క్రియలు చేయగలడు ఆయన, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకున్నాను. అందుకే నన్ను 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని. ఇది జరిగిద్ది. దేవుని ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన జ్ఞానం మీరు తెలుసుకున్నప్పుడు మనకు కలిగేది ఏంటంటే, మన మీద మనకి మాట్లాడలేదు ఎవరు, అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు మనమంటే మనకు బాగా ఇష్టం కదా, మనల్ని మనం బాగా ప్రేమించుకుంటాం కదా, మనల్ని మనం బాగా గౌరవించుకుంటాం కదా. కానీ దేవుని దగ్గరికి వస్తే తెలిసేది ఏంటంటే, మనం ఎంతగా బలహీనమో. అవును, మీకు గుర్తుందా? యోబు ఆయన అంటున్నాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. యోబు వంటి వాడు ఎవరు? మరి అటువంటి యోబే నన్ను నేను అసహించుకుంటున్నాను అంటే మన సంగతి ఏంటి? 5 రొట్లు 2 చేపలు గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఎంత గొప్ప విషయం కదా. వినండి, చేపలు ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. పేతురు జీవితంలో దేవుడు 2 దోణెల నిండా చేపలు ఇచ్చాడా? రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున అన్నాడు. ఇప్పుడు చేపలు పట్టుకున్నాడా? ఏమన్నాడు? వదిలేసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచి దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు, ఆయనని మనం వీక్షించినప్పుడు, ఆ ప్రేమ నీకు అర్థమైనప్పుడు, మనం ఎంత నీచులమో మనకు అర్థమైంది. వింటున్నామా? మనం చాలాసార్లు వేరే వాళ్ళతో పోల్చుకుంటాం, వేరే వాళ్ళతో మనమేంటో తెలుసుకొని, వారికన్నా నేను గొప్ప, వారికన్నా నేను మంచి, వారికన్నా నేను నీతి, వారికన్నా నేను యథార్థం అనుకుంటాం. కాదు. మనం సిలువ యొద్దకు వచ్చినప్పుడు, ఆ ప్రేమ నీకు అర్థమైనప్పుడు, ఆ ప్రత్యక్షతలో మీరు పాలు పంపులు పొందినప్పుడు మీకు అర్థమైద్ది. యోబు జీవితంలో జరిగింది అదే. 77 ప్రశ్నల తర్వాత యోబుకు తెలిసింది ఏంటంటే, ప్రభువా నువ్వు సమస్త క్రియలు చేయగలవని, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలమో కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నన్ను నేను అసహించుకుంటున్నాను ప్రభువా అని ఏం చేస్తున్నాడు తెలుసు? ఎక్కడ కూర్చున్నాడంట? బూడిదలో. అంటే పశ్చాత్తాపం, తగ్గింపు, దీనత్వం. బూడిదలో పడి, బూడిదలో ధూళిలోను బూడిదలో, అయ్యా నేను దుమ్ము ధూళి. అబ్రహాం అంటున్నాడు, మాట్లాడ తెగించుచున్నాను అని. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఆ ప్రభు ప్రేమ ముందు, నీ కొరకు చేసిన బలియాగం ముందు మనం కూడా ఇలా మాట్లాడాలి. ప్రభువా నీ ప్రేమ ముందు, నా ఎడల మీరు కనబరిచిన ప్రేమ ముందు, వెల్లడి చేసిన ప్రేమ ముందు, శత్రువును ప్రేమించిన మీ ప్రేమ నాకు అర్థమైనప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. బూడిదలో పడి పశ్చాత్తాపడుచున్నాను అని చెప్తున్నాడు. మనం కూడా ఆ రీతిగా ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి సందర్భంలో, ఆయన ప్రేమ మనకు అర్థమైన ప్రతి సందర్భంలో మనం ఆ రీతిగా తగ్గించుకుందాం, ఆయనకి లోబడదాం, పశ్చాత్తాపడదాం, అనునిత్యము ఆయన సన్నిధిలో నిందారహితులుగా నడుద్దాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక.